ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క శ్రేష్టమైన పరిశుద్ధ దినం మీ మధ్యలో ఉండటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్దాం. దయచేసి బైబిల్ కలిగి ఉన్నవారు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. ఈ మాటలు మనము ధ్యానం చేద్దాం. దయచేసి స్థలాల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ మహా కృపను బట్టి మమ్మల్ని అందరినీ ప్రేమించి మమ్మల్ని ప్రభువా నీ బిడ్డలుగా చేసుకోవటానికి మా కొరకై ఈ లోకానికి దిగి వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా చదవబడిన మాటల్లో నుంచి లోతైన సత్యాలు, ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులను తెరవమని, మీరు మహిమ పొందమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యంలోకి వెళ్ళడానికి ముందు కొన్ని విషయాలు నేను మీతో పంచుకున్న తర్వాత నేను ముందుకు వెళ్తాను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నేను చిన్న సాక్ష్యాన్ని చెప్తాను. గత నెల అంతా నేను యూఎస్లో ఉండటానికి దేవుడు నాకు సహాయం చేసినాడు. కొన్ని సంవత్సరాల పాటు ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాలి అని నేను ఎదురు చూస్తూ వచ్చాను. 10-15 సంవత్సరాల నుంచి ఒక కాన్ఫరెన్స్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, ఈ కాన్ఫరెన్స్కి నేను వెళ్ళాలి, నాకు సహాయం చేయి, నేను నేర్చుకోవాలి, నాకు సహాయం చేయి అని 15 సంవత్సరాలుగా ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సో అది లాస్ట్ మంత్ జనవరిలో ఫస్ట్ వీక్లో నేను ఫ్లోరిడాలో ఒక కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడానికి దేవుడు నాకు సహాయం చేసినాడు. చిల్డ్రన్స్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ అని, చిన్నపిల్లల మధ్యలో పరిచర్య చేసే వాళ్ళకి సంబంధించినటువంటిది. దాంట్లో అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి నేను అక్కడికి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి నా పరిచర్యని అని ఆశపడ్డాను. సో అక్కడికి వెళ్ళాలి, చాలా ఖర్చు అవుతుంది. అక్కడ టికెట్ దాదాపు 60,000 చిల్లర ఉంది. అంటే రిజిస్ట్రేషన్ నేను ఫీజు కట్టాలి 60,000. తర్వాత నేను అక్కడ ఉండాలంటే ₹1,00,000 అవుతుంది. నాకు ఫ్లైట్స్ టికెట్స్ వెళ్ళటానికి రావడానికి 2 లక్షలు అవుతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే ఇంకెక్కువ డబ్బులు పెట్టుకోవాలి. నా ఆశ ఏంటంటే నేను అమెరికా వెళ్తున్నాను కాబట్టి ఒట్టి కాన్ఫరెన్స్కి వెళ్ళి వచ్చేయకుండా అక్కడ ఒక 4 రోజులు ఉండాలి అని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవా, 4 రోజులు ఉండాలి, ఏం చేయాలో నాకు తెలియదు, నేనైతే 4 రోజులు ఉంటాను అని ప్రార్థన చేసి నేను టికెట్ బుక్ చేసుకున్నానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను. నా ఫ్రెండ్స్ దగ్గర కొంత లోన్ తీసుకుని ముందు, అరే బాబు నువ్వు టికెట్ బుక్ చేసేయండి, తర్వాత నేను మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర కొంత లోన్ తీసుకుని 4 రోజులకి టికెట్ బుక్ చేశాను. 4 రోజులు అక్కడ ఎలా ఉండాలో తెలియదు, ఎందుకంటే నా కాన్ఫరెన్స్ 5 రోజులే. మిగిలిన అన్ని రోజులు ఏం చేయాలో కూడా తెలియదు, కానీ ఉండాలి. ఇది నా ప్రార్థన. దేవా, నేను ఉండాలి, నువ్వు నాకు సహాయం చేయాలి, అంతే. ఒక సైడ్ అనిపించింది నేను మొండిగా దేవుడిని అడుగుతున్నానా అనిపించింది. ఇంకొక సైడు లేదు దేవుడిని అడుగుదాం, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అని అనిపించింది. ఎందుకు అని అంటే చాలా దూరం వెళుతున్నాను కాబట్టి ఉట్టిగా వచ్చేయకుండా కొంత పరిచర్య చేసి కొంతమందికి సువార్త చెప్పి రావాలి, ఇది నా ఆశ. ఎవడన్నా వింటాడు? అమెరికా వెళ్తే మనం వెళ్ళి సువార్త చెప్తే ఎవడు వింటాడు అక్కడ? అయినా కానీ ఆశ ఉంది, వెళ్ళాలి,
అక్కడ వాళ్ళకి సువార్త చెప్పాలి, లేదా అక్కడున్న సండే స్కూల్ టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది నా కోరిక. కానీ ప్రార్థన చేస్తున్నాను, నాకేం తెలియదు. నాకు మహా తెలిస్తే ఇద్దరు తెలుసు, నాకు అమెరికాలో 2 ఫ్రెండ్స్ తెలుసు. సో వాళ్ళిద్దరికి రాశాను, నేను వస్తున్నాను, నాకు ప్లేస్ కావాలి ఉండటానికి. వాళ్ళు రేపు నేను ఫ్లైట్ ఎక్కుతానుగా ఈ ముందు రోజు చెప్పారు, ఓకే నీకోసం ప్లేస్ చూస్తున్నాను. అప్పుడు దాకా నాకు ప్లేస్ ఎక్కడ ఉండాలో తెలియదు. డైలమాలో పడ్డాను. బుక్ చేసుకున్నాను 1 మంత్ ముందు. డిసెంబర్ చివరి వారానికి వచ్చేసరికి మా అమ్మ చనిపోయింది. 29 మా అమ్మ చనిపోయింది. నేను 3వ తారీఖు ఫ్లైట్ ఎక్కాల. వెళ్ళాలన్నా వద్దా డౌట్లో ఉన్నా నేను. అంతకుముందు 6 నెలలకి మా అన్నయ్య చనిపోయాడు. అంతకుముందు ఒక 9-10 నెలలకి మా నాన్న చనిపోయాడు. సంవత్సరంన్నరలో 3 చనిపోయారు మా ఇంట్లో. ఏం చేయాలో అర్థం కాలేదు. అందరినీ పక్కన పెట్టేసి వెళ్ళిపోవాలా, అందరినీ బాధలో పెట్టి వెళ్ళిపోవాలా, ఏం చేయాలో తెలియలా. చాలా చాలా గందరగోళం మధ్య ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభా ఏం చేయమంటావు? నువ్వు మార్గం తెరిస్తే వెళ్తాను, నీ చిత్తమైతే వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను. చాలా సీరియస్గా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి నమ్మకమైన మాట ఏంటి అని అంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళి ప్రతి చోట నేను నీకు సహాయంగా ఉంటాను. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని బయలుదేరాను. నేను నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాను. నేను ఫ్లైట్ ఎక్కక ముందు నాకు తెలిసింది అక్కడ నాకు ఉండడానికి ఒక 3 రోజులు ప్లేస్ దొరికింది. కాన్ఫరెన్స్కి ముందు నేను 3 రోజుల ముందు వెళుతున్నాను. ఫ్లోరిడాలో ఒక ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. ఆయనకి చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవి రెంట్కి ఇస్తారనమాట. ఎవరన్నా వచ్చి అక్కడ గెస్ట్ హౌస్ లాగా ఉండొచ్చు, వాటికి అట్లా రెంట్కి ఇస్తారు. ఆయన నాకు 3 రోజులు ఉండడానికి స్థలం ఇచ్చాడు ఫ్రీగా. అది ఎట్లాంటి గెస్ట్ హౌస్ అంటే, గెస్ట్ హౌస్ వెనకాల పెద్ద రివర్ ఉంది, రివర్ బెడ్. చాలా హాయిగా ఉంటుంది, మంచి ప్లేస్. నేను అన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ నీకు భోజనం ఏర్పాటు చేయాలంటే ఒకరోజు చేయొద్దు అన్నాను. ఎందుకు అని అంటే, నేను ఇంత మంచి ప్లేస్లో దేవుని ఆరాధించడానికి నాకు అవకాశం దొరికింది కదా, 1 డే నేను భోజనం చేయను, సో తర్వాత రోజులు మీరు ఏర్పాటు చేసుకోండి అన్నాను. అట్లా దేవుణ్ణి సన్నిధిని నేను ఎంజాయ్ చేయడానికి, ఆ ప్రాంతాలు తిరగడానికి, కొంతమందిని కలవడానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడి నుంచి నేను కాన్ఫరెన్స్కి వెళ్ళాను. కాన్ఫరెన్స్లో చాలామందిని కలవటమే కాదు, చాలామంది ద్వారా దేవుడు నాకు మినిస్ట్రీ చేయడానికి అవకాశాలని తెరిచాడు. చాలామంది పరిచయం చేశాడు మినిస్ట్రీ చేయడానికి. నేను వెళ్ళి ఆశ ఏంటంటే వచ్చేటప్పుడు పప్పెట్స్ తీసుకుని రావాలా, కానీ పప్పెట్స్ అక్కడ కొనాలంటే చాలా కాస్ట్. నేను తీసుకువెళ్ళిన డబ్బులు మహా అయితే 60,000. నేను ఎయిర్పోర్ట్లో దిగి ఫ్లోరిడాలో నేను ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళడానికి 20,000 అయిపోయినాయి. ఇంకా నా చేత 40,000 ఉన్నాయి. కారుకి 20,000 ఖర్చు అయింది, ఓన్లీ క్యాబ్ నేను వెళ్ళడానికి. భోజనం ఒక బ్రేక్ఫాస్ట్ చేయాలంటే 2,000 కావాలా కనీసం. ఆలోచనలో పడ్డాను. కాన్ఫరెన్స్లో ఉండటానికి ప్లేస్ లేదు, ఎందుకంటే నేను అక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసిన తర్వాత ఉండాలి, ప్లేస్ కావాలి. సో నేను అక్కడ డైరెక్టర్తో మాట్లాడాను. ఏమనంటే, నేను ఇండియా నుంచి వస్తున్నాను, నాకు ప్లేస్ కావాలి అన్నాను. వాళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఏంటి ఆప్షన్ అంటే, నువ్వు ఉండటానికి ప్లేస్ మేము ప్రత్యేకంగా అరేంజ్ చెయ్యము, అయితే నువ్వు వాలంటీర్గా హెల్ప్ చేయొచ్చు మాకు, నువ్వు హెల్ప్ చేస్తే మేము మీకోసం ప్లేస్ ఏర్పాటు చేస్తాము. నేను తప్పకుండా చేస్తాను. రైట్, వాళ్ళు నన్ను వాలంటీర్గా తీసుకున్నారు. వాళ్ళు నాకు ప్లేస్ ఇచ్చారు, ఉండటానికి 4 days ప్లేస్ ఇచ్చారు రూమ్లో, హోటల్లో. అంతేకాదు 4 days వాళ్ళు నాకు ఫుడ్ అరేంజ్ చేసి పెట్టారు. ప్రతిదీ దేవుడు అట్లా మార్గాలు తెరిచాడు. వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు సహజంగా ఒప్పుకోరు, ఎందుకంటే ఇండియన్స్ని ఎవరిని కూడా వాలంటీర్స్గా తీసుకోరు, ఒక్క అమెరికన్స్నే వాలంటీర్స్గా తీసుకుంటారు. కానీ ఇండియన్ ఒక్కడనే వెళ్ళాను. 2,500 మంది ఆ కాన్ఫరెన్స్కి వచ్చారు, దాంట్లో ఒక్క ఇండియన్ని నేను. వాళ్ళందరికీ ఆశ్చర్యం ఏంటంటే, నువ్వు అంత దూరం నుంచి ఎట్లా వచ్చావు, ఎందుకు వచ్చావు? నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఈ కాన్ఫరెన్స్కి ఎదురు చూస్తూ ఉన్నాను, దీనికోసం ఆశతో ఎదురు చూస్తాను, నేర్చుకోవడానికి వచ్చాను. అలా ప్రతి విషయంలో దేవుడు నాకు సహాయం చేస్తా నన్ను ముందుకు నడిపిస్తూ వచ్చాడు. అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అయితే నేను వెళ్ళిన తర్వాత కుసుమ నా కోసం ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. 2వ వ్యక్తి, ఎవరైతే నాకు తెలిసిన వ్యక్తి ఉన్నారో ఆయనతో మాట్లాడుతూ ఉంది రోజు ఫోన్లో. రవి ఫ్లోరిడాలో ఉన్నాడు, అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళడానికి మీరు ఏమైనా ప్లేస్ అరేంజ్ చేస్తారా?
సో డెన్వర్ అనే ప్రాంతంలో తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు నా కోసం ప్లేస్ ఏర్పాటు చేశారు. డెన్వర్లో నేనున్నాను 10 రోజులు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ నాకు ఆశ్రయం ఇచ్చారు. 10 రోజులు నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అక్కడ తెలుగు ఫెలోషిప్ ఉంది, తెలుగు సహవాసం ఉంది. మన తెలుగు వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ శనివారం సాయంత్రం సహవాసంగా చేరి కూరుకుని ప్రార్థన చేసుకుంటారు. సో వాళ్ళ మధ్యలో వాక్యం చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. 10 రోజులు అయిపోయింది, నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి కెన్సస్ అనే ప్రాంతానికి వెళ్ళటానికి నేను రెండో వ్యక్తి ఎవరైతే నాకు తెలిసిన ఆయన ఇంకొక ఏర్పాటు చేశాడు. నీకోసం అక్కడ ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు అక్కడ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి అన్నాడు. నేను ఆయన అడగలేదు, నేను ఆయనకి చెప్పలేదు, నేను వస్తున్నాను, నాకేమైనా స్థలం ఇయ్య అన్నాను అంతవరకే. కానీ ఆయన అక్కడ 4 ప్రాంతాల్లో 3 సంఘాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చాడు. సండే స్కూల్ టీచర్స్కి ఆ సిటీ మొత్తం కలిపి ఒక ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ పెట్టాడు, సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్. ఇండియా నుంచి ఒక సేవకుడు వస్తున్నాడు, వచ్చి ట్రైనింగ్ పొందండి అని ఆయన కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాడు. అంతేకాదు చిల్డ్రన్స్ ర్యాలీ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత చిల్డ్రన్స్ చర్చెస్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాడు. ఒక క్రిస్టియన్ స్కూల్లో మాట్లాడడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. అట్లా నేను వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉండకుండా దేవుడు నన్ను అనేక ప్రాంతాల్లో వాడుకున్నాడు. అంతేకాదు నాకు గొప్ప అవకాశం దొరికింది అక్కడికి వెళ్ళి సువార్త చెప్పడానికి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అని అంటే 2 కారణాలతో. ఒకటి, దేవుని చిత్తమై ఉన్నప్పుడు దేవుడు అన్ని మార్గాల్ని సరళం చేసి ఏర్పాటు చేస్తాడు. రెండవది, నువ్వు దేవునికి లోబడినప్పుడు దేవుడు నీకు కావాల్సిన వాటన్నిటినీ అనుగ్రహిస్తాడు. అది ఆయన సమయంలో. అందుబట్టి దేవుని మహింపరుస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. వాక్యంలోకి వెళదాం. ఈరోజు నేను మీకు 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి అని అంటే, ఒకటి డిసైపుల్షిప్ ప్రాసెస్, శిష్యత్వపు జీవితం లేదా శిష్యత్వంలోనికి వెళ్ళటం అనే విషయాన్ని గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దీంట్లో మొదటిది శిష్యుడిగా ఉండటం, రెండవది శిష్యులను తయారు చేయటం. సో మొదటిది శిష్యుడు అంటే ఎవరు, ఎలా ఉండాలి అనే విషయాలు, ఏం చేస్తే శిష్యులు అవుతామో నేర్చుకుందాం. ఇది బహుశా మనకు తెలిసే ఉండొచ్చు, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. బట్ రెండవది శిష్యులను తయారు చేయటం. ప్రభు చిత్తం అయితే అది వచ్చే నెలలో 2వ భాగాన్ని నేను మీతో పంచుకుంటాను. సో ఆ తర్వాత మరలా మనము బైబిల్ని కూర్చున్నటువంటి విషయాలు మనం మరలా మిగిలిన వాటిని కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, శిష్యులుగా మనం జీవితాన్ని కొనసాగించేటప్పుడు, శిష్యత్వంలో ఉండేటప్పుడు యేసు ప్రభు శిష్యులను ఏ రీతిగా ఏర్పరచుకున్నాడో, ఆయన యొక్క ఈ లోకంలో ఉన్నంత కాలంలో ఎలాగున్న శిష్యుల్ని తయారు చేసుకున్నాడో కొన్ని విషయాలు నేర్చుకుందాం. శిష్యులు అనే వ్యక్తిని ఏమని పిలుస్తాం అని అంటే, వెంబడించేవాళ్ళు అని అంటాం, ఫాలోవర్స్ అని అంటారు, లేదా వెంబడించేవాళ్ళు, తెలుగులో అయితే వెంబడించేవాళ్ళు అని అంటారు. సో మనము శిష్యులంగా ఉండాలి. మనము శిష్యులం అయితేనే శిష్యులను తయారు చేయగలం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం విశ్వాసులుగానే ఉండిపోకూడదు. ఇది నా యొక్క ఆశ, నా కోరిక. మన సంఘము విశ్వాసుల సంఘముగానే ఉండిపోకూడదు, శిష్యులుగా మార్పు చెందాలి. రెండవది, శిష్యులను తయారు చేసే సంఘముగా ఉండాలి. ఇది ఎప్పుడైతే జరుగుతుందో మన సంఘము అభివృద్ధి చెందడమే కాదు, అనేక మంది మన సంఘానికి ఆకర్షించబడతారు, అనేక మందిని మనం కొత్త ఆత్మల్ని తీసుకురాగలుగుతాం. కనుక ఈ ప్రాసెస్లో, డిసైపుల్షిప్ అనేటటువంటి ప్రాసెస్లో, శిష్యుడు అనేటటువంటి దాంట్లో వెంబడించేవాడు అని అంటే ఎవరిని వెంబడించేవాళ్ళుగా ఉండాలి? యేసయ్యను వెంబడించేవారిగా ఉండాలి. సో యేసయ్యను వెంబడించేవారిగా ఉండాలి అని అన్నప్పుడు ఈ వ్యక్తికి ఉండవలసిన కొన్ని లక్షణాల గురించి మనం ఆలోచించేద్దాం. ఏంటి అనంటే, యేసు ప్రభు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఆయన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు శిష్యులకు తెలియజేశాడు, తనతో పాటు ఉన్నటువంటి వారికి తెలియజేశాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి పదాన్ని మనం చూస్తాం. ఏంటి అనంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ఏముంది అక్కడ? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇక్కడ గుర్తు చేసుకున్నటువంటి విషయం చూస్తే ఏం చేయబడాలా? సువార్త ప్రకటించబడాలి, సువార్తను నమ్మాలి.
అదే సువార్తను మనం ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏంటి అని అంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన నదిలో నిలబడి అక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే, అక్కడ పాప క్షమాపణ నిమిత్తమైన ప్రకటన చేస్తూ ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. 6వ వచనం వచ్చేసరికి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం వచ్చేసరికి, తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అని అక్కడ సువార్త చెప్తూ బాప్తిసం ఇవ్వటం మొదలుపెట్టాడు. దేవుని రాజ్యాన్ని గూర్చి లేదా పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అయితే నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టాలా. వెనకాల 4 పిల్లలు కూర్చున్నారు. 4 పిల్లలు కూర్చున్నారా? లాస్ట్ బెంచ్లో 5 ఉన్నారు. లాస్ట్ బెంచ్లో కూర్చున్న 5 పిల్లలు లేచి నుంచోవాలి ప్లీజ్. 5 లేచి నుంచోండి నాన్న. మీ బైబిల్స్ తీసుకుని ముందుకు రండి. మీ బైబిల్స్ తీసుకుని ముందుకు రండి ప్లీజ్, తొందరగా. త్వరగా రావాలి. ఒకవేళ బైబిల్ లేకపోతే వచ్చేయండి ముందుకు అట్లనే. వస్తున్నారా? ముందుకి ఫ్రంట్కి వచ్చేయాల. ఎంత కష్టంగా ఉంది కదా. అక్కడ కూర్చోండి. ఎవరెవరితోనూ మాట్లాడకూడదు. ఓకే, రైట్. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది అని అంటే, పాప క్షమాపణ అనేది ఒప్పుదల కోసం మాట్లాడుతున్నాడు. మీరు ఒప్పుకోండి, మీ పాపాన్ని ఒప్పుకుంటే మీరు క్షమించబడతారు, మీరు క్షమించబడితే, మీరు మారుమనసు పొందితే, బాప్తిసం తీసుకుంటే అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏంటది? మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసుప్రభు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అన్నాడు. ఆ తర్వాత బాప్తిసం ఇమ్మని మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. ఇది శిష్యుడిగా ఉండే వ్యక్తికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం లేదా చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే, 1 సువార్తను నమ్మాలి, 2వది బాప్తిసం తీసుకోవాలి. సువార్తను నమ్మాలి. సువార్త ఏంటి? ఏదైతే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి పరలోకాన్ని గురించి తెలియజేశాడో, పరలోకానికి సంబంధించినటువంటి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేశాడో అది సువార్త. ఏంటో సువార్త? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కనుక తోమ 3:23 మనం చూస్తాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. రోమా 3:23 చూస్తే 6:23లోకి వెళ్ళిన తర్వాత ఏమిటి అక్కడ 6:23లో ఇంకొక మాట ఉంటుంది, చాలా అద్భుతమైన మాట. ఏలయనగా పాపములో జీతం మరణము, అయితే దేవుని కృపావరం ఏంటి అని అంటే నిత్య జీవం. ఇది సువార్త. దీన్ని ప్రకటించమన్నాడు యేసు ప్రభు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. 3:23లో ఉంటే 6:23లో దేవుని కృప ఉంది, మీకు నిత్య జీవం వచ్చుద్ది అని అంటాడు. అయితే ఈ రెండిటికి ఆధారమైనటువంటి ఇంకొక వచనం ఏంటి అని అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఏమనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సో ఇక్కడ దేవుడు ప్రేమించాడు కాబట్టి పాపులమైనటువంటి మనందరినీ ఆయన విడిపించి రక్షించి నిత్య జీవం ఇవ్వటానికి ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. అదే మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం. ఏంటది? ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు. యేసు మరణము పొందినందున, ఎవరు మరణం పొందినందున? యేసు మరణం పొందినందున. జాగ్రత్తగా ఈ మాట వినండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతి మనుష్యుని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం, పుట్టి కాలం చేసినటువంటి వాళ్ళ కోసం, ఇప్పుడున్నటువంటి వాళ్ళ కోసం, పుట్టిన వాళ్ళ కోసం, ఇక పుట్టబో వాళ్ళ కోసం కూడా ఆయన ఈ లోకంలో తన యొక్క రక్తాన్ని చిందించి
పాపం నుంచి మనుషుని విడిపించడానికి దాన్ని వెల చెల్లించాడు. అందుకనే ఆ కింద వచనాల్లో ఒక అద్భుతమైన పదం ఉంటుంది. 13-14 వచనాలు, ఫిబ్రవరి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనే పదం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కనిపిస్తుంది యేసు ప్రభువుకి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన పిల్లలు. ఓకే, కాబట్టి 14 వచనం, కాబట్టి ఆ పిల్లలు ఏ పిల్లలు? మనం దేవుని చేత సృష్టించబడిన ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, మనందరం రక్తమాంసాలు గలవారం కనుక ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా, ఎవరి ఆయన? యేసు ప్రభువు కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎంత అద్భుతమైన పదం అండి ఇది. ఆయన బిడ్డలమైన మనము రక్తమాంసము గలవారం గనుక పాపులమైన మనల్ని ప్రేమించి ఆయన తన కుమారుడిని యేసు ప్రభుని రక్తమాంసము గలవాడిగా అనుగ్రహించాడు. అది అక్కడ విషయం. ఆయన మనల్ని విడిపించటం ద్వారా మనకి ఆయనకి మధ్య సంబంధం ఏర్పడుతుంది. 9వ అధ్యాయానికి వెళితే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, బలి అనేది క్రియేట్ చేసిన వాడు దేవుడే కాబట్టి ఆయన బలి అవ్వాల్సిన అవసరం ఉంది అని అంటాడు. అంటే దాన్ని సృష్టించింది దేవుడే. 16వ వచనం 9వ అధ్యాయంలో, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనానో చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. సో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సువార్త ప్రకటించడానికి ముందే ఆయనకు తెలుసు ఆయన రక్తమాంసముల గలవారి కోసం ఈ లోకానికి వస్తున్నాడు, అంటే మన కోసం ఈ లోకానికి వస్తున్నాడు అని. అంతేకాదు ఆయనకు తెలుసు ఆయన సిలువలో చనిపోవాలి అని, ఆయనకు తెలుసు ఆయన రక్తము చిందించాలి అని. ఆయన అన్నిటినీ తెలుసుకుని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకని అని అంటే అంత ప్రేమగల దేవుడు. అంత ప్రేమగల దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మీరేం చేయాలా? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. నమ్మిన వాడు బాప్తిసం పొందుకుంటాడు. సో మొట్టమొదటి ప్రక్రియ ఏంటి అని అంటే, మనము ఆయనను విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. ఒకసారి చూద్దాం యోహాను సువార్త. ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరు అంగీకరించారో వారికందరికీ రైట్. ఇక్కడ మనం చూస్తాము, ఎవరైతే ఆయనను విశ్వాసం ఉంచారో, ఆయన నమ్మారో వాళ్ళు దేవుని పిల్లలు అవుతారు. సో మనము దేవుని బిడ్డలంగా ఉన్నాం. ఇక్కడున్న వారిలో ఒకవేళ ఇంకా దేవుని బిడ్డలు కాని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అని అంటే, నువ్వు దేవుని బిడ్డవు కాకపోతే దేవునితో నీకు సంబంధం ఉండదు. దేవుని బిడ్డవు కాకపోతే దేవునితో నీకు సంబంధం ఉండదు. మన ఇంట్లో ఎవరైనా గెస్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళని గెస్ట్గానే మనం చూస్తాం, లేదా గెస్ట్ అనే చెప్తాం. ఎవరైనా వస్తే మా అబ్బాయి అనం కదండి, మా బావగారు అంటాం, లేకపోతే మా అన్నయ్య అంటాం, లేకపోతే మా దూర బంధువండి అని అంటాం, లేకపోతే వాళ్ళకి మనకు రిలేషన్షిప్ని తెలిసిన వాళ్ళకి చెప్తాం, మా ఇంట్లో గెస్ట్లు ఉన్నారంటాం. ఏమవుతారు నీకు అని అంటే అక్క అవుతుంది, లేకపోతే చెల్లి అవుతుంది, లేకపోతే వదిన అవుతుంది చెప్తాం. అంతేగాని రక్త సంబంధికులని చెప్పము, అన్న అని చెప్పము, తమ్ముడు అని చెప్పము. ఎందుకని వాళ్ళు బంధువులు. అదే నీ రక్త సంబంధికులు ఇంట్లో ఉన్నారనుకోండి, మా అన్నయ్య అని అంటాం, లేదా మా తమ్ముడు అని అంటాం, మా ఇంట్లో వాళ్ళండి, మా కుటుంబ సభ్యులు అని అంటాం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, యేసు ప్రభు ఏమంటారంటే, వాళ్ళు నా పిల్లలు, వాళ్ళు రక్తమాంసాలు గలవాళ్ళు కనుక నేను వాళ్ళ కోసం రక్తమాంసాలు గలవాడిని అవ్వాల్సి వచ్చింది. ఎందుకు అని అంటే, నిన్ను అంతగా ఆయన ప్రేమించాడు. అంతేకాదు నన్ను తన సహోదరిగా ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి. అందుకే ఆ మాట అక్కడ రాస్తుంటుంది హెబ్రీ పత్రికలో. ఏమనంటే, నా సహోదరులుగా వారిని పిలవటానికి నేను సిగ్గుపడటం లేదు అని అంటాడు.
ఎంత గొప్ప ఆధిక్యత కదా, దేవుడు మనల్ని నా తమ్ముడు నా చెల్లి అని పిలుస్తానికి. యేసయ్య పురుషోత్తం చౌదరి గారి పాట రాస్తాడు, వీళ్ళు నా అన్నగా, యేసు నా అన్నగాడా అని అంటాడు. యేసు నా అన్నగాడా అని అంటే నాకు ఆయన పెద్దన్న, నేను ఆయన తమ్ముడిని. ఇక్కడ అదే సహోదరులుగా ఉండే గొప్ప భాగ్యం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరిస్తావో అప్పుడు నీకు వచ్చింది ఆ గొప్ప భాగ్యం. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని నమ్మావో, యేసయ్య దేవుడు అని నమ్మావో, యేసయ్య నా కోసం ఈ లోకానికి వచ్చాడని నమ్మావో, యేసయ్య నా పాపాల నిమిత్తం శిలువలో చనిపోయాడని నమ్మావో, యేసయ్య నా పాపాల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడని నమ్మావో, అప్పుడు నీకు ఆయనకు మధ్య సంబంధం అనేది ప్రారంభమైంది. రక్త సంబంధం ప్రారంభమైంది. రక్త సంబంధం ప్రారంభమైంది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఏంటి అనంటే ఈ వచనంలో మనం చూస్తే ఇక్కడి నుంచి మార్కు సువార్తలో నుంచి మనం యోహాను సువార్త చూస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో 12వ వచనం చూస్తున్నాం. ఏమంటే నన్ను అంగీకరిస్తే ఏమొస్తుంది? దేవుని బిడ్డలయ్యే అధికారం వస్తుంది. ఎవరి బిడ్డలం మనం? దేవుని బిడ్డలం. అధికారం ఇన్ ద సెన్స్ అడాప్టెడ్. మనం అడాప్ట్ చేయబడిన తర్వాత ఒక డిక్రీ ఉంటుంది అన్నమాట. వీళ్ళు పలానా వాళ్ళ కుటుంబ సభ్యులు. డిక్రీ. రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన మనల్ని కొన్నాడు. సో ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి ఆయన వాళ్ళమయ్యాం మనం. అంటే మన మీద ఆయన ఏం చేశాడు? విలువ పెట్టాడు, వెలపెట్టి కొన్నాడు. సో ఇప్పుడు మనము ఆయనకు చెందిన వాళ్ళం. ఎప్పుడైతే నువ్వు ఆయనకు చెందిన వాడవయ్యావో, నీకు ఆయనకు మధ్య సంబంధం ఎప్పుడైతే ప్రారంభమైందో, ఎప్పుడైతే నువ్వు ఆయన బిడ్డవయ్యావో, అప్పుడు నీకు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేటటువంటి అధికారం ఉంటుంది, అడిగేటటువంటి హక్కు ఉంటుంది, కావాలనుకున్నది తీసుకునే హక్కు కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత కదా. అది దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు. అక్కడ చెల్లి షైని సాక్ష్యం చెప్తా ఉంది కదా, దేవా నాకు ఇక్కడ 10 కిలోమీటర్ల రేడియస్లో కావాలి, నాకు అంత దూరంలో కావాలి, నాకు ఇక్కడే కావాలి అని అంటే నేను వెనకాలకు వచ్చి నవ్వుతా ఉన్నాను, ఆలోచిస్తున్నాను. ప్రభా, అంటే లిమిటేషన్స్ మనం పెట్టుకుందాం కదా, దేవా నాకు ఇదే కావాలి. దేవుణ్ణి అడిగే ఆ గొప్ప ఆ స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది మనకి? ఆయన బిడ్డలో అయినప్పుడు. నాన్న కూడా అటని చెప్తాను, డాడీ దూరం అయితే వద్దు, నేను రాను, దూరంగా తీసుకుపోతున్నాను, దగ్గరలో అయితే చూడు. డాడీ కూడా అటనే ఆలోచిస్తాడు, మా పిల్లలు దూరం అయితే కష్టం, అంటే దగ్గరలో ఎక్కడ చూడండి ఉద్యోగం అని అంటాడు. తెలిసిన వాళ్ళకని చెప్తాడు కదా. అదే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కూడా అటనే చూస్తారు. దగ్గరలో అయితే కొంచెం మేము కూడా వెళ్ళి రావచ్చు కదండి, ఈ దగ్గరలో ఎక్కడ చూడండి, హైదరాబాద్లోనే చూడండి అని అంటారు. ఎందుకని? ప్రేమ, స్వాతంత్రం, అధికారం ఆయన బిడ్డలుగా ఉన్నాం కాబట్టి మనకు దొరికింది. అది మనం ఇక్కడ చూస్తున్నాం. శిష్యుడిగా అవ్వాలి అని అంటే నువ్వు ఈ మొదటి స్టెప్ నుంచి రావాలి. రెండవ స్టెప్ ఏంటి అని అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంకి వెళదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రెండవ మెట్టు ఏంటి అని అంటే, మారు మనసు పొందిన వ్యక్తి ఏం చేయాలా? బాప్తిసం తీసుకోవాలి. అది మనం చూసాం అక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో, మారు మనసు పొంది సువార్త విన్నవాడు లేదా నమ్మినవాడు బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు 28వ అధ్యాయానికి వచ్చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయానికి వచ్చేసిన తర్వాత 19వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ మాట మనం చదువుకుంటూ వస్తే ఈ మాటలు ముందుకు వస్తాయి అన్నమాట. అంటే నువ్వు శిష్యుడు అవ్వాలంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. నువ్వు బాప్తిసం తీసుకుంటే ద నెక్స్ట్ స్టెప్ గోయింగ్ టు బికమ్ అ డిసైపుల్. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటి అని అంటే, మనలో ఎంతమంది మీ బాప్తిసం తీసుకున్నాం? బాప్తిసం ఇచ్చి యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మాట్లాడతాడు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. నీ ఆత్మీయ జీవితం యొక్క అభివృద్ధి ఇక్కడి నుంచే ప్రారంభమైంది కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోవటం వల్ల వచ్చే లాభాలు ఏంటి? సంఘంలో నువ్వు సాక్షిగా ఉంటావు. బాప్తిసం తీసుకోవడం వచ్చే లాభం ఏంటి? నువ్వు దేవుని బిడ్డవు అనే విషయం నీకు అర్థమవుతుంది. బాప్తిసం తీసుకోవడం వచ్చే లాభం ఏంటి? నువ్వు దేవుని యొక్క బలారాధనలో నువ్వు కూడా కమ్యూనియన్లో పాలు పంచుకుంటావు.
బాప్తిసం తీసుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి? నువ్వు దేవుని బిడ్డవు అనే సాక్ష్యాన్ని సంఘంలోనూ బాహటంగా బయటను తెలియజేస్తావు. నేను బాప్తిసం తీసుకోవడానికి రెడీ అయ్యాను 15 సంవత్సరాల వయసులో. మా అమ్మ అంది, బాప్తిసం తీసుకోవద్దురా అంది. బాప్తిసం తీసుకుంటే నువ్వు ఇంట్లోకి రావద్దు అంది. మా సండే స్కూల్ టీచర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు తీసుకోవడానికి. సో నేను మా చర్చ్కి వెళ్ళి బాప్తిసం తీసుకున్నాను. నాతో పాటు 4 ఫ్రెండ్స్ని తీసుకున్నాం కృష్ణా రివర్లో. బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చాను నేను తడి బట్టలతోనే. మా అమ్మకి చెప్పలేదు, వద్దంది కాబట్టి చెప్పలేదు. బాప్తిసం తీసుకుని ఇంటికి వచ్చాను. ఆమె తడి బట్టలు చూసింది, బాప్తిసం తీసుకున్నావా అంది. ఎస్ అన్నాను. అయితే ఇంట్లోంచి వెళ్ళిపోరా అంది. తలుపేసేసింది. ఇంట్లోకి రానివ్వలే నన్ను. ఇంట్లోకి రానివ్వలే, బాప్తిసం తీసుకున్నాను కాబట్టి. మా అమ్మ హిందూ కాదు, ముస్లిం కాదు, ఓ పాస్టర్ గారి కూతురు. బాప్తిసం తీసుకోవద్దు, నువ్వు తీసుకుంటే ఇంట్లోకి రావద్దు అని తలపేసింది నన్ను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, నవ్వు వచ్చింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నేను చర్చికి వెళ్ళిపోయి అక్కడే ఉన్నాను. సాయంత్రం వరకు ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత నేను అక్కడే ఉన్నానన్న సంగతి మా సండే స్కూల్ టీచర్లకు తెలిసింది. వాళ్ళు వచ్చి నన్ను తీసుకుని మా ఇంటికి వచ్చారు. మా అమ్మతో మా నాన్నతో మాట్లాడారు. ఆ రోజు మమ్మల్ని ఇంటికి రానివ్వలే. నెక్స్ట్ డే నేను వెళ్ళాను, మళ్ళీ 2వ రోజు మా ఇంటికి వెళ్ళాను. సో మా అమ్మ భయం ఏంటి అని అంటే వీడు కనుక బాప్తిసం తీసుకుంటే మేము సర్టిఫికేట్ మార్చుకోవాలి, వీడికి స్కాలర్షిప్ రాదు, వీడు చదువుకోవడానికి కష్టమైద్ది, రిజర్వేషన్స్ పోతాయి, సర్టిఫికేట్ మారిస్తే బీసీసీ కిందకి వెళ్ళాలి, బీసీసీ కిందకు వెళ్తే గవర్నమెంట్ ఇచ్చే రిజర్వేషన్ వీడికి రాదు, ఉద్యోగాలు రావు, అంతేకాదు స్కాలర్షిప్ రాదు, చదువుకోవడం కష్టం. కాబట్టి వీడు క్రైస్తవుడు అనే పదం బయట కనిపించకూడదు, కాబట్టి వీడు ఎస్సీలో ఉంటేనే బాగుంటుంది, అందుకు నువ్వు మా అబ్బాయి కాదురా అందు మా అమ్మ. ఆమె భయం ఆమెది. నేను అన్నాను, ఉద్యోగం చేయాలి, సర్టిఫికేట్ మార్చుకోవాలి, ఈ భయాలు మీయి. నేను దేవుని బిడ్డగా ఉండాలి అంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోకుండా నేను దేవుని బిడ్డగా ఉండకపోతే పరలోకానికి వెళ్ళను, ఆ భయం నాది. సో కాబట్టి ఏది బెటరు అన్నా నేను. ఏది బెటరు? నా దేవుడు నా కోసం ఏదైతే నిర్ణయించాడో దానిని తీసుకోవడం బెటర్, దాన్ని నేను ఫాలో అవ్వాలి, అది చాలా అవసరం అని నేను చెప్పాను మా అమ్మకి. అంతే కదా. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలం అవుతున్నామో ఆ విషయంలో నువ్వు బాహటమైన సాక్ష్యము కలిగి ఉండాలి. నువ్వు బాహటమైన సాక్ష్యము కలిగి ఉండకపోయినట్లయితే ఎవరు కూడా నువ్వు దేవుని బిడ్డవు అనుకోరు. ఓకే, నీకు దేవునితో సంబంధం ఉండదు, నీకు సంఘముతో సహవాసం ఉండదు. సహవాసం అంటే కమ్యూనియన్ ఉండదు, బల్లారంలో నువ్వు పాలు పంచుకోలేవు. సో నువ్వు సహవాసం కలిగి ఉండాలి అని అంటే, విశ్వాసుల సమూహంలో నువ్వు ఉండాలి అని అంటే తప్పనిసరిగా నువ్వు బాప్తిసం తీసుకొని ఉండాలి. ఇది 2. 3వ మెట్టు ఏంటి? ఇదే అధ్యాయంలో 28వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు 19వ వచనంలో, సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఏం చేయాలి ఇప్పుడు? సో నువ్వు ఇప్పుడు శిష్యుడు అవ్వాలి. ఫస్ట్ మారుమనసు పొందాలి, 2 బాప్తిసం తీసుకోవాలి, 3 శిష్యుడు అవ్వాలి. శిష్యుడు అవ్వాలంటే ఈ 2 దాటి నువ్వు 3 దానికి వచ్చావు. ఇప్పుడు శిష్యుడిగా ఉండే వ్యక్తికి ఉండవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు అని అంటే, ఇది మనం శిష్యుడిగా ఉండవలసిన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి. ఓకే, సో శిష్యుడిగా ఉండే వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు యేసు ప్రభు ఎవరిని శిష్యులుగా ఏర్పరచుకున్నా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వెళదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం దయచేసి తీయండి. 18వ వచనం నుంచి 22వ వచనం వరకు కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఓకే, 18వ వచనం ఇక్కడ మనం చూద్దాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా, ఇక్కడ ఒక చిన్న మనవి ఏమంటే, నేను ఈ సంఘానికి వస్తున్న దగ్గర నుంచి మహా అయితే 2 చదువుతారేమో బైబిల్ని. ఎప్పుడైనా రెఫరెన్స్ చదవండి ప్లీజ్ అనగానే కృపక్క చదువుతుంది, లేదా ఇంకెవరైనా ఒకళ్ళు చదువుతారు. సో ఇంకెవరు చదవరు కాబట్టి ఈరోజు కృపక్క కాకుండా ఇంకెవరైనా ఒకళ్ళు చదవండి. ఓకే, దయచేసి ఎవరైనా చదవండి పక్క నుంచి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం.
రైట్. ఇక్కడ ఏం కనిపిస్తుంది? యేసు ప్రభు సముద్ర తీరాన్ని నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆయన నడుస్తూ ఉండగా అక్కడ ఇద్దరు కనిపించారు. పేతురు అనబడిన సీమోను, సహోదరుడైన ఆంద్రేయ కనిపించారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? సముద్రంలో ఈత కొడుతున్నారా? వల వేస్తున్నారు. సముద్రంలో పని చేస్తున్నారు. వాళ్ళు చేపలు పడుతున్నారు. ఖాళీగా లేరు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఎవరిని పిలిచాడు? ఎవరిని పిలిచాడు? పని చేస్తున్న వాళ్ళని పిలిచాడు. ఖాళీగా కూర్చున్న వాళ్ళని కాదు, ఆయన పని చేసుకుంటున్న వాళ్ళని పిలిచాడు. ఒకటి. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాదర్లుగా చేతునని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, ఏం విడిచిపెట్టారు? వల వాళ్ళ జీవన ఆధారం. చేపలు పట్టుకోవడం వాళ్ళ జీవన ఆధారం. దానిని వదిలేసుకున్నారు, ఆయనను వెంబడించడానికి ఇష్టపడ్డారు. జీవన ఆధారాన్ని వదిలేసరిగా. ఎందుకని? గురువుగారు రమ్మన్నాడు. గురువుగారు రమ్మన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నారు, అంతే. ఇక్కడ ఇంకొక విషయం చూద్దాం. ఆయనను వెంబడించురి. 21వ వచనం. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా వారిని తర్వాత ఇంకెవరైనా చదవండి. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏమండి, ఈ మత్తయ్య గారు రాసేటప్పుడు పని పాట లేక రాయలా. వలలు విడిచిపెట్టాడు, వాళ్ళ నాన్నని విడిచిపెట్టాడు, ఎన్ని రాయాలా? అంత అవసరమా? వాళ్ళు ఆయనని వెంబడించారని రాయొచ్చుగా. పర్టికులర్గా క్లియర్గా ఎందుకు రాయాలి అట్లాగా? పేతురు, ఆంద్రే వాళ్ళు వచ్చేటప్పుడు వలలు విడిచిపెట్టారని రాశాడు. ఇప్పుడు యాకోబు తర్వాత యోహాను ఇద్దరు వచ్చేటప్పుడు ఏం విడిచిపెట్టారంట? దోణి విడిచిపెట్టారంట. తర్వాత వాళ్ళ నాన్నను కూడా విడిచిపెట్టారు. డాడీ బాయ్ బాయ్ టాటా సీ యూ, మేము మా గురువు గారు పిలుస్తారు, మేము పోతున్నాం. వీటికి కారణం తర్వాత వచనాల్లో మనం చూస్తాం ఎందుకు వాళ్ళు విడిచిపెట్టారు. ఓకే, అయితే ఇక్కడ ఏం కనిపిస్తుంది అని అంటే, వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. మీకు ఒక సంగతి చెప్తాను. యూదుల అంటే ఇజ్రాయెల్ దేశంలో యేసుప్రభు కాలంలో ధర్మశాస్త్ర ఉపదేశకులు, తర్వాత ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి అధ్యాపకులు, తర్వాత పరిసయ్యులు, తర్వాత శాస్త్రులు అంటే టీచర్లు, బైబిల్ని బోధించే టీచర్లు, బైబిల్ కాలేజీ టీచర్లు వాళ్ళు ఉన్నారు. ఆ కాలంలో ఎవరైనా అక్కడ చదువుకోవాలి అని అంటే స్టూడెంట్సే వెళ్ళి టీచర్ని వెతుక్కోవాలి. అయ్యా మీరు మాకు గురువుగా ఉండి వాక్యాన్ని నేర్పించండి అని స్టూడెంట్స్ వెళ్ళి టీచర్ని వెతుక్కుని అక్కడ చదువుకుంటారు. చదువుకున్నందుకు వాళ్ళు కొంత ఫీజు కడతారు. అయితే యేసు ప్రభు అట్లా చేయట్లా. యేసు ప్రభు టోటల్గా ఎగెనెస్ట్గా చేస్తున్నాడు. ఏంటని? యేసు ప్రభువే స్టూడెంట్స్ని వెతుక్కుంటూ వచ్చాడు. యేసు ప్రభువే స్టూడెంట్స్ని వెతుక్కుంటూ వచ్చి, నువ్వు రా నేను నీకు నేర్పిస్తా, నువ్వు రా నేను నీకు ట్రైనింగ్ ఇస్తా, నువ్వు రా నేను నిన్ను తయారు చేస్తా అని ఆయన 12 మందిని ఏర్పరచుకుని శిష్యులుగా తెచ్చుకుని వారికి నేర్పించడం కోసం వారిని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకని? వాళ్ళు ఆయనకు కావాలి కాబట్టి వారిని ఆయన పిలిచాడు. ఆయనను పిలిచినప్పుడు వాళ్ళు ఖాళీగా లేరు. ఆయన పిలిచే సమయానికి వాళ్ళు ఖాళీగా లేరు, పని చేసుకుంటూ ఉన్నారు. ఒక ఆయనేమో వలలు వేస్తా చేపలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక ఆయన దోణిలో వలలు కడుక్కుంటా దాన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అక్కడ ట్యాక్స్ కలెక్టర్గా కూర్చుని ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేల్ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నాడు. అట్లా ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరు పని చేస్తూ ఉన్నారు. పని చేసే వాళ్ళని ఆయన పిలిచాడు, ఖాళీగా ఉన్న వాళ్ళని ఆయన పిలవలే. కాబట్టి ఆయన పిలుపు మనకు ఉండాలి అంటే మనం కూడా ఏదో ఒక పని చేయాలి. ఖాళీగా ఉండొద్దు. యవనస్తులు ఖాళీగా ఉండొద్దు. పెద్దవాళ్ళు ఖాళీగా ఉండొద్దు. బ్రదర్స్ అయితే, పురుషులు అయితే ఉద్యోగాలు చేయడానికి వెళ్ళిపోతారు. స్త్రీలు కొంతమంది ఉద్యోగాలు చేస్తారు ఇప్పుడు కాలంలో, మరి కొంతమంది ఉద్యోగాలు చేయరు. పెద్దవాళ్ళు కొంతమంది ఇంట్లోనే ఉంటారు. మరి ఖాళీగా ఎందుకుంటారు? ఇంట్లో ఉండి ఖాళీగా అంటే, బ్రదర్ బయటవాడే మేము ఖాళీగా ఆడున్నాం, పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా వంటగదిలో పని చేయట్లా, ఒప్పుకుంటాను నేను. మీరు వంటగదిలో పని చేస్తున్నారు కాబట్టి వీళ్ళు బయటికి వెళ్ళగలిగారు.
పొద్దులేసి మీరు బ్రేక్ఫాస్ట్ చేయగలిగారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా తిని బయటికి వెళ్ళగలిగారు. లంచ్ బాక్స్ మీరు తయారు చేశారు కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళగలిగారు, లేదా కాలేజీకి వెళ్ళగలిగారు, ఆయన ఆఫీస్కి వెళ్ళగలిగాడు. డిన్నర్ మీరు ప్రిపేర్ చేశారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా వచ్చి తినగలిగారు. అయితే మిగిలిన సమయం ఉంటుందే, ఆ సమయం గురించి నేను మాట్లాడతాను. మిగిలిన సమయం ఏ సమయం? ఊరుకోండి బ్రదర్, ఏడ ఖాళీగా ఉంటాం. మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే లంచ్ కోసం ఆలోచించి ప్రిపేర్ చేసుకోవాలి, లంచ్ అవ్వగానే డిన్నర్ కోసం ప్లాన్ చేసుకుని ఆలోచించుకుని తయారు చేసుకోవాలి. మధ్యలో టైం లేదా? ఓ 2-3 గంటలు ఉంటుంది కదండి. రోజుకో 4 గంటలు ఖాళీ ఉంటుందా? ఏమని చెప్పండి. రోజుకో 4 గంటలు ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్పాలి. నాకు రోజుకో 4 గంటలు ఖాళీ ఉంటుందా మీకు? రైట్. ఏం చేయాలా? ఖాళీగా ఉండటానికి వీల్లేదు, ఏదో ఒక పని చేయాలా. ప్రార్థన అయినా చేయండి, పక్కింటి వాళ్ళకి వెళ్ళి సువార్త అన్నా చెప్పండి. ప్రార్థన అన్నా చేయండి, లేదా పక్కింటి వాళ్ళకి వెళ్ళి సువార్త అన్నా చెప్పండి. ఖాళీగా మాత్రం ఉండొద్దు. ఎందుకని తర్వాత చెప్తాను, వాటి సంగతి మనం వద్దాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాము. ఏంటని? యేసు వారిని పిలిచాడు. పిలిచిన తర్వాత వారికి ఒక పని అప్పగించడం కోసం పిలిచాడు. ఏంటది? నేను మిమ్మల్ని మనుషులను పట్టేటటువంటి జాలర్లుగా తయారు చేస్తాను, నా వెంబడి రండి. శిష్యుడు అంటే వెంబడించేవాడు. సో ఆయనను వాళ్ళు వెంబడించడం మొదలుపెట్టారు. ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటు ఎంత అద్భుతంగా ఉంది అని అంటే ఒక్కసారి చూద్దాం. దయచేసి చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఏర్పాటును గురించి ఒక్కసారి చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? శిష్యులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? అసలు భూమి అనేది లేనప్పుడే, భూమి సృష్టించక ముందే, గ్రహాలు సృష్టించక ముందే, ఈ సృష్టి ఏది లేనప్పుడు, నక్షత్ర మండలం లేనప్పుడు, గ్రహాల మండలం లేనప్పుడు ఆయనకు ఒక ప్లాన్ పెట్టుకున్నాడు. ఓకే, నేను గ్రహాలు సృష్టి, లేకపోతే ఈ నక్షత్రాలు, సూర్యచంద్రులు, భూమి, ఆకాశము, నీరు, గాలి, పక్షులు, పశువులు, జంతువులు, ఆ తర్వాత చేపలు, ఈ రకరకాలన్నీ చేసిన తర్వాత ఆదాము, అవ్వ, వారి యొక్క కుటుంబము, వారి పిల్లలు, మనందరం ఆయన బిడ్డలుగా ఉండటానికి ఆయన ప్లాన్ చేశాడు. ఆయన బిడ్డలుగా ఉండటానికి. అదే మాట పేతురు రాస్తాడు. పేతురు పత్రికలో మనం చూస్తే పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతున్నాను 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎవరు మనం? ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళం. ఆయన ఏర్పరుచుకున్నాడు ఆయన బిడ్డలుగా ఉండటానికి. ఆయన ఏర్పరుచుకున్నాడు మనము ఆయన యాజక సమూహంగా ఉండటానికి. ఆయన ఏర్పరచుకున్నాడు మనము ఏర్పరచే వంశములో రాజులంగా ఉండటానికి. ఆయన ఏర్పరచుకున్నాడు పరిశుద్ధ జనంగా ఉండటానికి. ఆయన ఏర్పరచుకున్నాడు దేవుని సొత్తుగా ఉండటానికి. మనం ఎన్నిక చేయబడిన వారం, మనం ఏర్పరచబడిన వారం. అందుకోసమే ఆయనను వెంబడించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. విశ్వాసిగా ఉంటే సరిపోదు, ఆయనను వెంబడించేవాడిగా ఉండాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళని విశ్వాసి అని అంటారు. అంటే యేసయ్యను విశ్వాసం ఉంచిన వాళ్ళు, వీళ్ళు యేసయ్య బిడ్డలు అని పిలుస్తారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? శిష్యులం అవ్వాలి. శిష్యులం అవ్వాలి. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం అంటారు కదా, అక్కడ ఉన్నటువంటి పట్టణపు వాళ్ళు, అంతియోకియా పట్టణపు వాళ్ళు అంటారు, వీళ్ళు క్రైస్తవులు రా అని అంటారు. ఎవరిని పిలిచారు? శిష్యుల్ని చూసి వీళ్ళు క్రైస్తవులు రా అని అన్నారు. క్రైస్తవులు అని అంటే క్రీస్తుని వెంబడించేవాళ్ళు అని వాళ్ళు పిలిచారు. అయితే వాళ్ళు పిలిచింది వ్యంగ్యంగా పిలిచినప్పటికీ వాస్తవం ఏంటి అని అంటే, మనము యేసయ్య బిడ్డలం అయిన తర్వాత ఎలా ఉండాలా? శిష్యులముగా ఉండాలి. శిష్యులుగా ఏం చేశారు? వాళ్ళు యేసయ్య యొక్క అద్భుతాలను ప్రచురించారు, సువార్త చెప్పారు. అది శిష్యులంగా మనము చేయాలి. అది చెయ్యాలి అని అంటే మనం ఇక్కడ ముందు నేర్చుకుని ఉండాలి, శిష్యుడమై ఉండాలి. నువ్వు శిష్యుడు అయినప్పుడు
నువ్వు 2 పనులు చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ 2 చెప్పి నేను ముగిస్తాను. శిష్యుడు అయినప్పుడు నువ్వు 2 పనులు చేయాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. అధ్యాయం 8వ వచనం ఎవరైనా చదువుతారా? అమ్మ గడి చదవండి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎంత గొప్ప ఆధిక్యత కదా! మనం ఏమవ్వాలా? ఫలించాలంట, బహుగా ఫలించాలి అని అంట. బాప్తిస్మిచ్చి యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయం అంటాడు కదా, మీరు మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మీరు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలిస్తే మీరు నా శిష్యులు అయితే తండ్రి మిమ్మల్ని చూసి గర్వపడతాడు, తండ్రి నామము మహింపరచబడుద్ది అని అంటాడు. అంటే ఇక్కడ ఏం ఫలం కావాలి? మారు మనసుకు తగినటువంటి ఫలం కావాలి. రెండవది, ఎప్పుడైతే మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నామో మన లోపల పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ప్రారంభమవుతుందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలాలు మనం ఫలించడం ప్రారంభిస్తాం. అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలములు ఏమనగా అని అంటాడే, ఆ ఆత్మ ఫలాలు 9 మనలో నుంచి రావడం ప్రారంభమవుతాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఈ 9 ఫలాలు మనలో నుంచి రావడం ప్రారంభమవ్వాలి. ఇది ఎప్పుడైతే మనలో నుంచి రావడం ప్రారంభమవుతాయో అప్పుడు తండ్రి మనల్ని చూసి మహిమ పొందుతాడు, మనల్ని చూసి ఆయన గర్విస్తాడు. అబ్బా, నా బిడ్డలు నేను అనుకున్నట్లుగా, నేను కోరుకున్నట్లుగా జీవిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణ లక్షణాలు. సో ఇప్పుడు ఇవి యేసుప్రభులో కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఈ పదం వినండి. మనము యేసుప్రభు గురించి తెలుసుకున్నాం కదండి. మనకు యేసుప్రభు తెలుసు. ఎందుకని? ఈ లోకానికి వచ్చాడని బైబిల్ ద్వారా మనం విన్నాం. అంతేకాదు ఇక్కడ దైవ సేవకులు చెప్తున్నారు, విన్నాం. అంతేకాదు మనం ఆయన నమ్మాం కాబట్టి మనకు యేసయ్య తెలుసు. అయితే మనం యేసయ్యకు తెలుసా? నువ్వు యేసయ్యకు తెలుసా? తెలీదా? మనకి యేసయ్య తెలుసు, బాగానే ఉంది. నువ్వు యేసయ్యకు తెలుసా తెలీదా? యేసయ్య ముందు నిలబడితే యేసయ్యని ఎందుకు గుర్తుపడతాడా? యేసయ్యకు పై రూపంతో పని లేదు. యేసయ్యకు ఆత్మతో పని ఉంది, ఆత్మతో సంబంధం ఉంది. కాబట్టి ఆయన ఏం చూస్తాడు? ఆత్మ యొక్క లక్షణాలను వెతుకుతాడు, ఆత్మ యొక్క గుణగణాలను వెతుకుతాడు, ఆత్మ యొక్క క్వాలిటీస్ని మనలో వెతుకుతాడు. అవి మనలో ఉన్నాయా లేవా అది చూడాలి. అంటే ఆయనలో ఏవైతే లక్షణాలు ఉన్నాయో మనలో కూడా అవే లక్షణాలు ఉండాలి. ఆయనలో ప్రేమ ఉందా? మనలో కూడా ప్రేమ ఉండాలి. ఆయనలో సంతోషం ఉందా? మనలో కూడా సంతోషం ఉండాలి. ఆయనలో దయ ఉందా? మనలో కూడా దయ ఉండాలి. ఆయనలో పవిత్రత ఉందా? మనలో కూడా పవిత్రత ఉండాలి. ఆయనలో దీర్ఘశాంతం ఉందా? మనలో కూడా దీర్ఘశాంతం ఉండాలి. ఆయనలో విశ్వాసం ఉందా? మనలో కూడా విశ్వాసం ఉండాలి. ఎందుకని అంటున్నానంటే, ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు, మన ఇంట్లో పుట్టినప్పుడు ఏం చూస్తాం ఫస్ట్? ఎత్తుకోమని అమ్మమ్మకో తాతయ్యకో ఇస్తారండి. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అమ్మ లక్షణాలు ఉన్నాయా? నాన్న లక్షణాలు ఉన్నాయా? మేనత్త పోలికల, అత్త పోలికల, మేనమామ పోలిక, ఎవరి పోలికలు వెతుకుతారు. యేసయ్య ముందు నువ్వు నిలబడినప్పుడు ఆయన వెతికేది ఏంటో తెలుసా? నా పోలిక నీలో ఉందా లేదా? యు బిలాంగ్స్ మీ ఆర్ నాట్? నువ్వు నాకు చెందినవాడవు కాకపోతే పక్కకు పో అంటాడు ఆయన. ఆయనకు చెందినవాడిగా ఉండాలంటే ఆయన లక్షణాలు ఉండాలి మనలో. ఆయన లక్షణాలు నీలో ఉండాలా? ఆయన లక్షణాలు ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం ఉండాలి. ఉన్నాయా లేవా? ఏం బ్రదర్ ఏం చెప్తారు కానీ చచ్చిపోతున్నాం వాడితో. లేచిన దగ్గర నుంచి భయంకరంగా అరుస్తాడు మేము మీద, ఆ కోపము అని అంటారు. ఇంటికి వెళ్ళలేదేం బ్రదర్? ఇంటికేం వెళ్తామండి, మనశ్శాంతి ఉంటలే ఇంట్లో అంటాడు ఆయన. ఇంటికి వెళ్ళండి, ఆమె గైగైగా ఆడిపోతుంది సార్ అంటాడు. ఏం చేస్తారు బాగున్నారంటే చాలా మనశ్శాంతి ఉంటుంది. ఆయన కనుక ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనుకోండి, మాకు మనశ్శాంతి ఉంటుంది అంటది. ఎందుకంటే అమ్మో ఇంట్లో ఉన్నాడంటే బాబోయ్ మాకు భయమే అంటది, పెద్ద పులి అంటది. ప్రేమ ఎక్కడుంది?
ప్రేమ ఎక్కడుంది? నేను ఒక పాస్టర్తో మాట్లాడుతూ ఉన్నాను ఫోన్లో. ఆమె అంటుంది, మా పాస్టర్ ఉన్నారంటే దుర్మార్గుడా అంటున్నావా? మీ పాస్టర్ ఉన్నారమ్మా అంటే ఎందుకులయ్యా ఆ దుర్మార్గుడితో అంటున్నావా? నాకు చాలా బాధ వేసింది. మీ ఆయనే కదా? అవును ఆయనే. మరి దుర్మార్గుడు అన్నావు, దుర్మార్గుడు ఎందుకు అన్నావు అని అంటే ఆమంది, ఆయన బయట అందరూ సంతోషంగా మాట్లాడతాడు, ఇంటికి వస్తే మాత్రం మా మీద గైగైలాడిపోతాడు, భయంకరంగా కోపంతో ఉంటాడు, ఎప్పుడు తిడతానే ఉంటాడు, మమ్మల్ని ఎప్పుడు సంతోషంగా పలకరించింది లేదు. నీ గురించి ఎట్లాంటి సాక్ష్యం ఉంది? నీ గురించి ఎట్లాంటి సాక్ష్యం ఉంది? దేవుడు మనల్ని చూసి నా బిడ్డలు, నా అలవాట్లు ఉన్నాయి, నా లక్షణాలు ఉన్నాయి అని ఆయన గుర్తించాలి అని అంటే, ఇదిగో మనకి అలవాట్లు, ఈ లక్షణాలు కావాలి. నువ్వు శిష్యుడు అయ్యావు అని అంటే ఫలాలు ఫలించాలి. 2 రకాల ఫలాలు ఉంటాయి. ఒకటి ఆత్మ ఫలాలు ఫలించాలి. అదే యోహాన్ భక్తుడు మాట్లాడతాడు, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అని అన్నాడు. రెండో ఫలం ఏంటో తెలుసా? మనం వేరే వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని దేవుని దగ్గర నడిపించాలి. అది వచ్చే నెలలో చూద్దాం ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వాళ్ళు ఎదుటి వాళ్ళకి అర్థమైద్దో అది నెక్స్ట్ మనం చూద్దాం. అయితే ఇక్కడ ఒక విషయం చూద్దాం, చూసిన తర్వాత ముందుకు వెళదాం. 15వ అధ్యాయంలో అని అంటాడు కదా, మొదటి వచనం, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఏం చేయాలా? ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయి. ఫలింపని వాటిని తీసేయాలి. ఫలించనివి చాలా ఉంటాయి మనలో, అంటే పనికిరాని అలవాట్లు చాలా ఉంటాయి మనలో, వాటిని తీసేయాల. ఎప్పుడైతే తీసేస్తామో యు విల్ వాక్ క్లోజ్లీ విత్ గాడ్. దేవునితో దగ్గరగా నడవగలుగుతాం. నువ్వు ఎప్పుడైతే దేవునితో దగ్గరగా నడవగలుగుతావో ఆయన యొక్క మనసు ఏంటో నీకు అర్థమైద్ది, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో నీకు అర్థమైద్ది, ఆయన చిత్తం ఏంటో నీకు అర్థమైద్ది, ఆయన నీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఏం కోరుకుంటున్నాడో అది అర్థమైద్ది. అప్పుడు మనము మన జీవితాన్ని మార్చుకోగలుగుతాం. ఆయనకు దగ్గరగా నడవాలి అని అంటే నీలో ఉన్న పాపపు అలవాట్లను నువ్వు తీసేసుకోవాలా. ఆయనకు దగ్గరగా నడవాలి అని అంటే నీలో పనికిరాని అలవాట్లు కొన్ని ఉంటాయి, వాటిని వదిలేసేయాలా, వాటిని విడిచిపెట్టేయాలి, అంతే, వాటిని తోసేయాలి బయటికి. మన ఇంట్లో కూడా చాలా చెత్త ఉంటుందండి, పనికిరాని కొంచెం ఉంటుంది, వాటిని అట్లనే పడేసి ఉంచుతాం. తీసేయచ్చులే. ఎప్పుడు తీసేస్తాం తెలుసా? హౌస్ షిఫ్ట్ అయ్యి ఇంకో ఇంట్లోకి వెళ్ళినప్పుడు కొంత తీసేస్తాం, కొంత క్యారీ చేస్తాం. మళ్ళీ ఉండనే బ్రదర్ ఏం కాదులే, ఉండనే రాదు కూడా, పెట్టు 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 మోస్తూనే ఉంటాం, వెళ్ళేదాకా మోస్తూనే ఉంటాం. ఈ చెత్త మనతో పాటు వస్తూనే ఉంటుంది. ఏంటది? ఒక బ్యాగ్ ఉంటుంది మనతో పాటు, ఎమోషన్స్ బ్యాగ్ అన్నమాట. దీంట్లో పాపం ఉంటుంది, పాపపు అలవాట్లు ఉంటాయి, సినిమాలు ఉంటాయి, లేకపోతే చెడు రకాల అలవాట్లు ఉంటాయి, లేకపోతే కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది. ఈ బ్యాగ్ మనతో పాటే వస్తూనే ఉంటుంది ఎక్కడికి కాకి వెళ్ళినా. దీన్ని విడిచిపెట్టాం మనం. ఇది విడిచిపెట్టకపోతే నువ్వు ముందుకు పోలేవు. ఇది విడిచిపెట్టకపోతే ఆయన నిన్ను గుర్తించడు. ఆయన నిన్ను గుర్తించాలి అని అంటే నువ్వు కొన్ని పనికిరాని వాటిని తీసేసుకోవాలి. ఎక్కడ? ఆయన దగ్గర. ఎప్పుడైతే ఆయనకు దగ్గరకు వస్తావో, గుర్తుపెట్టుకోండి, ఆయనకు దగ్గరకు వస్తావో అంటే ఎక్కువ సమయం ఆయనతో గడుపుతావో, కొంత సమయం ఆయనతో గడుపుతావో, అప్పుడు ఆయనకు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ముఖ కాంతిలో మన పాపాలు కనిపిస్తాయి. మనం సరి చేసుకోవాలి. ఎప్పుడైతే అది చేస్తామో అప్పుడు మనం ఆయన బిడ్డలంగా మార్చబడతాం, ఆయన శిష్యులంగా చేయబడతాం. కనుక ఇది ఎప్పుడైతే చేస్తామో, చివరిగా ఒక వచనం చెప్పి ముగిస్తాను. ఎప్పుడైతే చేస్తామో ఆయన శిష్యులం అవుతాం. ఆయన శిష్యులమైన తర్వాత ఇంకొక పని చేయాలండి, లాస్ట్ది. ఆయన శిష్యులమైన తర్వాత ఇంకొక పని చేయాలి, అది నేను చెప్పి ముగిస్తాను. ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట ఉంది, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందరు. 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరుగడు గనుక ఇకను మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎంత గొప్ప భాగ్యం. 8వ వచనంలో అంటాడు, మీరు బహుగా ఫలిస్తే నా శిష్యులు అంటాడు. 10వ వచనం వచ్చేసరికి మీరు నా శిష్యులైతే నా ఆజ్ఞలు గాయకుంటారు అని అంటాడు. 14వ వచనం వచ్చేసరికి శిష్యత్వం నుంచి స్నేహం దాకా వచ్చింది. శిష్యత్వం నుంచి స్నేహం దాకా వచ్చింది. స్నేహితుల దగ్గర నుంచి ఎక్కడి దాకా వెళ్ళిందో తెలుసా? హెబ్రీ పత్రికలు అంటున్నాడు 2వ వచనం, నా సహోదరులు అంటున్నాడు ఆయన.
అంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. అయితే మనం చేయాల్సింది ఏంటి? ఆయనను వెంబడించాలి. ఆయన వెంబడించేటప్పుడు చాలా విషయాలు ఆయనకు నచ్చనివి ఉంటాయి, వదిలేసుకోవాలి. ఆయనకు నచ్చని సంగతులు మనలో ఉన్నాయి, వదిలేసుకోవాలి. అది కష్టమే కానీ వదిలేసుకోవాలి, ఇబ్బందే కానీ వదిలేసుకోవాలి, బాధే కానీ వదిలేసుకోవాలి. వదులుకోలేం. టీవీ సీరియల్ మానలేం, అక్కడికి వెళ్ళకుండా మానలేం, తాగకుండా ఉండలేం, టైం వేస్ట్ చేసుకుంటానికి కూర్చుని కాలక్షేపం చేయకుండా ఉండలేం, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోకుండా ఉండలేం. వీటిని విడిచిపెట్టాలి. విడిచిపెడితే ఫలిస్తాం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి తన బిడ్డలుగా చేసుకోవడానికి లోకానికి వచ్చాడు. నువ్వు ఆయనను ప్రేమిస్తే ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకో. దేవా, నేను కూడా నిన్ను వెంబడిస్తాను, నాకు సహాయం చేయి, నన్ను క్షమించు, నా పాపాలు తీసివేయి, నన్ను పరిశుద్ధపరచు అని ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నేను వెంబడించే వాళ్ళంగా నీ శిష్యులుగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.